నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏ ప్రభుత్వంలో చూడనన్ని అవినీతి అరాచకాలన్నీ కూడా జగన్ ప్రభుత్వ హయాంలోనే చూసాము. ఇప్పుడు ప్రభుత్వం మారాక తవ్వే కొద్దీ కూడా విస్తుపోయే నిజాలన్నీ బయటపడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల బాగోతాలు చూసాం. ఇప్పుడు మరి ఆ పార్టీ పరిమితులు దాటి మరి దాంతోపాటు కొన్ని పంచాయతీలు కూడా చేస్తుందన్న వార్త అయితే బయటకు వస్తుంది. ఈ పంచాయతీల నేపథ్యంలో ముంబైకి చెందిన ఒక హీరోయిన్ అన్యాయానికి బలైంది అంటున్నారు. మరి ఆ హీరోయిన్కి ఎలాంటి అన్యాయం జరిగింది, ఆ హీరోయిన్ కుటుంబ సభ్యులను ఎవరు బెదిరించారు, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే అండి. సో జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన ఒక పక్క అవినీతి చేస్తుంటే ఆయన మంత్రులందరూ, ఆయన ఎమ్మెల్యేలందరూ కూడా ఇలాంటి బాగోతాలు చేయడం మనం చూసాం. నిన్నటి వరకు విజయసాయి రెడ్డి గారు కావచ్చు, అలాగే నిన్న మొన్న చూసుకుంటే ఎమ్మెల్సీ అనంతబాబు విషయం కావచ్చు. ఇప్పుడు చూస్తే ఒక పారిశ్రామికవేత్త ఎవరో వాళ్ళ కొడుకుని ఒక హీరోయిన్ చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, అయితే ఆ అమ్మాయిని ఎలాగైనా బెదిరించి మన నుంచి దూరం తీసుకెళ్ళండి అని చెప్పి వైసీపీ పార్టీకి సంబంధించిన అతన్ని అడిగారు. సో అతను ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో మధ్యలో పంచాయతీ చేసి ఆ హీరోయిన్ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారు అని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? మీరు ఇందాక అన్నారు చూడండి, అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక అవినీతి అక్రమాలు లేదంటే స్కాములు అని విన్నాం తప్ప, కొత్తగా ఇటీవలి కాలంలో ఒక్కొక్క ఎమ్మెల్యే రాసలీలలు బయటపడుతున్నాయి. మొన్న చూస్తే ఒక ఎమ్మెల్సీ ఎంత అసభ్యంగా ఎలా ప్రవర్తించాడో ఒక వీడియోలో అనేది మనం చూసాం. అంటే వీళ్ళు ఇంతటితో ఆగకుండా ఇప్పుడు కొత్తగా వీళ్ళు పంచాయతీలు కూడా చేశారు గత ప్రభుత్వ హయాంలో అనేది ఇవాళ మనకు తెలుస్తుంది. ఒక పారిశ్రామికవేత్త కొడుకు ఒక ముంబైకి చెందిన ఒక హీరోయిన్ అమ్మాయి సీరియల్స్లో సినిమాల్లో నటిస్తుందిట. ఆ అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళిద్దరూ కూడా కాదని, అంటే కుటుంబాలని కాదని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఆ అమ్మాయిని తండ్రి, అంటే ఈ పారిశ్రామికవేత్త ఎవరున్నారో ఆయన ఎవరు వైసీపీకి చెందిన ఒక బడా నేతకు వెళ్ళి చెప్పుకున్నాడు, ఎలాగైనా విడదీయండి ఆ అమ్మాయితోటి మా అబ్బాయినని. సో వాళ్ళు ఏం చేశారు, పెనమలూరులో ఉండే, విజయవాడ దగ్గర పెనమలూరు ఉంది కదండి, అక్కడ ఒక వ్యక్తి చేత కంప్లైంట్ ఇప్పించారు ఈ అమ్మాయి మీద. ఇప్పించి ఆ అమ్మాయిని ముంబై నుంచి రప్పించి నీతో మాట్లాడాలి అని తీసుకొచ్చి ఆ అమ్మాయిని జైల్లో పెట్టి 18 రోజులు ఇబ్రహీంపట్నం దగ్గర ఎక్కడో కదా ఒక గెస్ట్ హౌస్లో పెట్టి ఆ అమ్మాయిని మానసికంగా శారీరకంగా హింసలు పెట్టారటండి. ఎంత దారుణం అసలు! ఇలాంటివి అంటే వైసీపీ హయాంలో ఇది ఒకటే జరిగిందా, ఇంకా ఇలాంటివి ఎన్ని జరిగాయి అనేది ఇప్పుడు ఇది కూడా, ఈ అంశం మీద కూడా దృష్టి పెట్టాలి తెలుగుదేశం కూటమి. ఎందుకంటే ఒక ఆడపిల్లని ఆ రకంగా తీసుకొచ్చి నీతో మాట్లాడతామని చెప్పి జైల్లో పెట్టి నువ్వు మాట వినకపోతే, ఆ అబ్బాయిని వదలకపోతే ఇంకో 3 నెలలు నువ్వు జైల్లో ఉంటావు అని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి బెదిరించి వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని జైల్లో పెడతామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షలు వసూలు చేసి, ఇంకా ఎంత చేశారో మనకు తెలియదు. ఇంత చేస్తే ఆ అమ్మాయి నేను అతన్ని తప్ప, అంటే నేను ప్రేమకే విలువిస్తాను, ఆ అబ్బాయినే చేసుకుంటాను అంటే వీళ్ళు బెదిరించి మొత్తానికి వాళ్ళ చేత, అంటే కుటుంబ సభ్యుల్ని ఒప్పించి వాళ్ళని బయటికి అంటే ముంబైకి పంపించేశారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వస్తే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ తప్ప ఇంకేమీ లేవు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు నోరు మెదపట్ల భయపడిపోయారు వాళ్ళు. అంటే మా పిల్ల మాకు దక్కితే చాలు అనుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నోరు విప్పుతుందో లేదో తెలియదు. ఎందుకంటే వాళ్ళు అంతలాగా టార్చర్ చేశారనమాట. ఇది ఎక్కడ న్యాయం అండి అసలు? ఒక ఆడపిల్లని పట్టుకుని, అంటే ఇప్పుడు అమ్మాయి ఒక హీరోయిన్గా ఉంటే నీ కొడుకు ప్రేమించాడు, నీ కొడుక్కి చెప్పుకో నువ్వు, నీకు అంత ఇదైతే ఒక ఆడపిల్లని వేధించటం ఏంటండి? పంచాయతీలు చేయటం ఏంటి అసలు వైసీపీ ప్రభుత్వం గతంలో? అంటే ఆడపిల్లలు అంత లోకుగా దొరికారా వీళ్ళకి? ఇప్పుడు అమ్మాయికి భాష రాదు, తెలుగు రాదు, ఇక్కడ తీసుకొచ్చి నీతో మాట్లాడతామని చెప్పి ఆ పిల్లని ఏ రకంగా వేధించారో ఇప్పుడు తలుచుకుంటేనే భయం వేస్తోంది. మనం మొన్న డాక్టర్ కేసు చూసాము. ఆ డాక్టర్ కేసు కంటే ఘోరంగా ఉందేమో ఇది. అదొక రకం ఘోరం అయితే ఇది ఇంకో రకం ఘోరం. అంతే కదా? ఇప్పుడు వీళ్ళు గెస్ట్ హౌస్లో పెట్టి మనుషుల్ని పెట్టి, అంటే అసలు ఎవరెవరు ఏమేం చేశారు, ఆ పిల్లని ఏ రకంగా వేధించారు, ఏ రకంగా మానసికంగా చిత్రహింసలు పెట్టారు అనేది చూడాలి. ఇప్పుడు ఆ పారిశ్రామికవేత్త ఎవరు, ఆ పారిశ్రామికవేత్త మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి. తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయిన పోలీసులు ఎవరు అనేది ఈరోజు వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ దృష్టి పెట్టాలి. తర్వాత ఈ కుటుంబ సభ్యులు చెప్పుకోలేని విధంగా వాళ్ళు ఏం చేశారు,
అలాగ అందరినీ మొత్తం బయటకు తీసుకొచ్చి అక్కడ అసలు గెస్ట్ హౌస్లో ఎవరున్నారు, ఆ రోజు ఏం జరిగింది, ఈ 18 రోజులు వాళ్ళు ఏం చేశారు, పోలీస్ స్టేషన్లో వీళ్ళని ఏ రకంగా చిత్రహింసలకు గురి చేశారు, వీళ్ళని ఏమని బెదిరించారు, ఇవన్నీ కూడా బయటికి రావాలండి. వచ్చాక ఒక్కొక్కడిని తీసుకెళ్ళి మామూలు పనిష్మెంట్ ఇవ్వకూడదండి. 3rd డిగ్రీ ఉపయోగించినా ఏం పర్వాలేదు. ఆడపిల్లల జోలికి వచ్చిన వాడిని మాత్రం మామూలుగా వదలకూడదండి. వంగలపూడి అనిత గారు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఆవిడిచ్చిన వార్నింగ్ని నిలుపుకోవాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కదా. అసలు ఒక ఆడపిల్ల ఏంటండి, ఎక్కడో ముంబైలో ఉండే పిల్లని తీసుకొచ్చి నీకు ఇష్టం లేకపోతే నీ కొడుకుని కట్టడి చేసుకో. నువ్వు ఆడపిల్లల మీద మీరు అఘాయిత్యాలు చేయటం ఏంటండి? మీకు ఎవడిచ్చాడు? లోకుగా వీళ్ళు ఎందుకు దొరుకుతున్నారు మీకు? ఆ పిల్ల ఏదో ఆ పిల్లపాటికి ఆ పిల్ల సీరియల్స్లో నటించుకుంటోంది, సినిమాల్లో నటిస్తుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేశారు, ఎలా వాడుకున్నారు అని చెప్పి ఇక్కడ కూడా పారిశ్రామికవేత్త కేసులో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీకి చెందినటువంటి ఒక పెద్ద పర్సన్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వాడుకున్నారు. ఐపీఎస్ ఆఫీసరే ముంబైకి వెళ్ళి ఆ హీరోయిన్ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చారు అంటున్నారు. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏరుకోరు తెచ్చి పెట్టుకున్నాడు కదా కొంతమందిని, మనకు తెలుసు. కాబట్టి ఆ ఐపీఎస్ ఆఫీసరు ఆ లిస్టులో ఉన్న వ్యక్త, ఆయన కూడా ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్త. ఆయన అందరినీ అలాంటి వాళ్ళని తెచ్చుకున్నారు కదండి. తనకి ఏ రకంగా పనికొస్తారో చూసుకుని తెచ్చుకున్నాడు ఆయన. సో ఇలాంటి విషయాల్లో కూడా పనికొచ్చే ఒక ఐపీఎస్ని తెచ్చుకున్నాడా అంటే అమ్మాయిల విషయంలో వీళ్ళకి సహకరించే వాళ్ళని, అమ్మాయిలను ఇబ్బంది పెట్టే వాళ్ళని, అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళని తెచ్చుకున్నారా? నిన్న అనంతబాబు విషయంలో మనం చూసాం, గిరిజన మహిళల్ని అతను ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు. ఎంత ఒక అమ్మాయిని ముక్కలు చేసి నరికేశారనే వార్తలు కూడా వచ్చాయి మనకి. ఏది నిజాలు ఏది అబద్ధాలో తెలియదు, కానీ అనంతబాబు మీద మాత్రం చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన మహిళల విషయంలో అతను చాలా అసభ్యంగా ప్రవర్తించాడు అనేది అయితే బయటకు వచ్చింది. అక్కడ గిరిజనులు అయితే ఇక్కడ ఒక హీరోయిన్ అయింది. ఎవరైనా ఆడవాళ్లే కదండి. అక్కడ కలకత్తాలో ట్రైనీ డాక్టర్ అయినా ఆడపిల్లే. వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతూ ఉంటే ఆ అమ్మాయి అదే చెప్పింది, మా కుటుంబం గురించి అక్కర్లేదు, మేము పెళ్లి చేసుకుంటాము, మేము ఇష్టపడ్డాము అంటే నువ్వు కాదు అతన్ని వదిలేయాలని బెదిరించి ఐపీఎస్ ఆఫీసరు అంటే అతను ఎంత అక్రమంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో మనకు తెలియదు కదా. ఇప్పుడు అవేమైనా వీడియోలు ఉన్నాయా, వీడియోలు తీశారా వీళ్ళు, అవి తీసి ఆ పారిశ్రామికవేత్తకు చూపించారా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఈలోగా ఎవిడెన్స్లు మాయం చేయకుండా చూడాలి. వీళ్ళు నోరు విప్పేలాగా వీళ్ళని కొంచెం నెమ్మదిగా వీళ్ళకి చెప్పి, ఎందుకంటే శిక్ష పడాలండి, నిజమైన దోషులకు శిక్ష పడాలి. కాబట్టి ఈ దెబ్బతిన్న కుటుంబం ఏదైతే ఉందో ఈ హీరోయిన్ కుటుంబం, వాళ్ళ దగ్గరికి అంటే వంగలపూడి అనిత డైరెక్ట్గా వాళ్ళని పిలిపించుకుని నెమ్మదిగా బుజ్జగించి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు రాబట్టి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని మనం కోరుకుంటున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.